Good morning, everyone. I am SSL Sabrakumari, working as a mathematics lecturer in Sir CRR College for Women, Yeluru. Now, I am discussing the Cluster B2 paper, Special Functions, Unit 4, Bessel's Equation, Part 1. Topic: Definition, solution of Bessel's differential equation, general solution of Bessel's equation, integration of Bessel's equation in series for n equal to 0, and definition of J naught of x. బెసెల్స్ ఈక్వేషన్ డెఫినిషన్. మనం తీసుకునే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది d²y/dx² ప్లస్ 1/x ఇంటూ dy/dx ప్లస్ 1 - n² ఇంటూ y ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో గనక ఉంటే దాన్ని బెసెల్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ బెసెల్స్ ఈక్వేషన్ అని కానీ అంటారు. Next, solution of Bessel's differential equation. Solve Bessel's differential equation d²y/dx² plus 1/x into dy/dx plus 1 - n² into y equal to 0, or solve Bessel's differential equation or solve Bessel's equation. ఈ క్వశ్చన్ని ఈ 3 టైప్స్లో ఎలాగన్నా అడగచ్చమ్మా. ఏది అడిగినా కానీ ఈ సొల్యూషనే రాయాలి. సొల్యూషన్ చూడండి. ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d²y/dx² ప్లస్ 1/x ఇంటూ dy/dx ప్లస్ 1 - n² ఇంటూ y ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ బెసెల్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని 1 అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఒక సిరీస్ సొల్యూషన్ని ఎస్యూమ్ చేసుకుంటున్నా నేను. లెటస్ ఎస్యూమ్ దట్ y ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ x పవర్ k ప్లస్ r. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఏ. ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. yకి డెరివేటివ్ dy/dx సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఇంటూ ar ఇంటూ ఇక్కడ ఈ ఫంక్షన్ చూడండి, ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n - 1 కాబట్టి ఎన్ ప్లేస్లో మనకి k ప్లస్ ఆర్ ఉంది. అందుకే ఏం రాసామమ్మా ఇక్కడ k ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ -1. ఈ ఈక్వేషన్కి అగైన్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dy/dxకి డెరివేటివ్ d²y/dx² సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ k ప్లస్ ఆర్ అనేది కాన్స్టెంట్. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ అనేది ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ n - 1. n ప్లేస్లో k ప్లస్ ఆర్ -1 ఉంది, దాన్నే రాస్తున్నాం. k ప్లస్ ఆర్ -1 ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ -2 అంటే ఇక్కడ ఈక్వేషన్ d²y/dx² ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ k ప్లస్ ఆర్ ఇంటూ k ప్లస్ ఆర్ -1 ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ -2. 3 టర్మ్స్ అంటే d²y/dx², నెక్స్ట్ dy/dx, నెక్స్ట్ టర్మ్ y. ఈ 3 టర్మ్స్ కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను. దేర్ఫోర్ 1 ఇంప్లైస్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇదంతా కూడా d²y/dx² టర్మ్ అమ్మ, అదే రాసాం. ప్లస్ 1/x ఇంటూ ఈ టర్ము dy/dx టర్మ్ రాసుకున్నాం. ప్లస్ 1 - n² ఇంటూ y అంటే ఈ టర్మ్ కాబట్టి అదే రాసుకున్నాం. ఈక్వల్ టు 0. ఈ 3 టర్మ్స్లో కూడా సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar అనేది 3 టర్మ్స్లో కామన్గా ఉంది, అందుకే కామన్ తీసి రాసుకున్నాం. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ ఫస్ట్ టర్మ్లో కామన్ తీస్తే k ప్లస్ ఆర్ ఇంటూ k ప్లస్ ఆర్ -1 ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ -2 ప్లస్ 1/x ఇంటూ k ప్లస్ ఆర్ ఇంటూ
x పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ 1 మైనస్ n స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ ఫస్ట్ టర్మ్ యాస్టీస్గా అలానే రాస్తున్నా. అంటే k ప్లస్ ఆర్ ఇంటూ k ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ 1 బై ఎక్స్ని ఎక్స్ పవర్ మైనస్ 1 కింద రాసుకున్నాం ఇంటూ k ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఈ 2 టర్మ్స్కి ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్ అవుతుందమ్మా. దీన్ని ఎలా రాసుకున్నాను అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. That implies summation 0 to infinity AR into k plus R into k plus R minus 1 into x power k plus R minus 2 plus k plus R అనేది ఫస్ట్ టర్మ్ కింద రాసుకున్నాం. ఇక్కడ x పవర్ మైనస్ 1 ఉంది. నెక్స్ట్ x పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే రెండిట్లకి బేస్ అనేది ఈక్వల్. అప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి. యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా ఇక్కడ x పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ యాస్టీస్గా రాసుకున్నాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది 1 బై ఎక్స్ స్క్వేర్ ఫాము. అది పైకి వెళ్తే ఎక్స్ పవర్ మైనస్ 2 అవుతుంది. మళ్ళీ 2 టర్మ్స్ కూడా బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్ అయితే ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ టర్మ్స్లో ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2 కామన్గా ఉంది. దాన్ని కూడా కామన్ తీసి రాద్దాం. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ k ప్లస్ ఆర్ ఇంటూ k ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ k ప్లస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2 ఇన్ ప్లస్ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2 ఈక్వల్ టు 0. సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2 కామన్ తీస్తే k ప్లస్ ఆర్ ఇంటూ k ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ k ప్లస్ ఆర్ మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2. ఈ k ప్లస్ ఆర్తో 2 టర్మ్స్ని కూడా మల్టిపుల్ చేసి రాస్తున్నానమ్మా. k ప్లస్ ఆర్ ఇంటూ k ప్లస్ ఆర్ అంటే k ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ k ప్లస్ ఆర్ అంటే మైనస్ k ప్లస్ ఆర్ ప్లస్ k ప్లస్ ఆర్ మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ k ప్లస్ ఆర్ ప్లస్ k ప్లస్ ఆర్ క్యాన్సిల్. మిగిలిన టర్మ్ ఇక్కడ రాసుకున్నాం. దట్ ఇంప్లైస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ k ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ సమ్మేషన్ ఏ పవర్ ఆర్ అనేది 2 టర్మ్స్కి ఉంటుంది. సపరేట్ చేసి రాస్తున్నాం. సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ k ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ 2 అనేది ఐడెంటిటీ రిలేషన్ అంటేనమ్మా ఫిక్స్డ్ రిలేషన్ ఈ కండిషన్. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 2లో కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసి రాస్తున్నాం. కంపేరింగ్ ద కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ పవర్ k మైనస్ 2 అంటే ఫస్ట్ మనం ఎక్స్ పవర్ k మైనస్ 2 కోఎఫిషియెంట్ని కంపేర్ చేసి రాస్తున్నాం. ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్ అనేది ఈక్వల్ టు 0 కాబట్టి అన్ని టర్మ్స్ జీరోసే వస్తాయి. ఎల్హెచ్ఎస్లో కంపేర్ చేస్తే a0 ఇంటూ k స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ a0 వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. ప్రొడక్ట్లో ఒకటి నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇంకొకటి ఈక్వల్ టు 0. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ k స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. మైనస్ ఎన్ స్క్వేర్ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ప్లస్ ఎన్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే రూట్ అవుతుంది. అంటే k వాల్యూ మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3.
నెక్స్ట్ ఎక్స్ పవర్ కే మైనస్ 1ని కంపేర్ చేసి రాస్తున్నాం. a1 ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకని అంటే ఈక్వేషన్ 3లో చూడండి కే వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ వచ్చింది. అంటే కే వాల్యూ మనకి ప్లస్ ఆర్ మైనస్ ఎన్ కాబట్టి ఈ టర్మ్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ప్రొడక్ట్లో ఒకటి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి a1 వాల్యూ ఈక్వల్ టు 0. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ, దేర్ఫోర్ a1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ అండ్ సో ఆన్ కంపేర్ చేసుకుంటా వెళ్తే లాస్ట్ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ టర్మ్ని కంపేర్ చేసి రాస్తున్నాం. ఏఆర్ ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ ఆర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ ఈక్వల్ టు 0. ప్లస్ ఏఆర్ అటు ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే మైనస్ ఏఆర్, ఇదంతా ఇంటూ టర్మ్. ఈ ఇంటూ టర్మ్ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. అందుకే ఏం రాసామమ్మా ఇక్కడ, ఏఆర్ ప్లస్ 2 ఈక్వల్ టు మైనస్ ఏఆర్ బై కే ప్లస్ ఆర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అందుకే ఇక్కడ ఏం రాసుకున్నాం, కే ప్లస్ ఆర్ ప్లస్ 2 ప్లస్ ఎన్ ఇంటూ కే ప్లస్ ఆర్ ప్లస్ 2 మైనస్ ఎన్. దేర్ఫోర్ ఏఆర్ ప్లస్ 2 వాల్యూ మైనస్ ఏఆర్ బై కే ప్లస్ ఆర్ ప్లస్ 2 ప్లస్ ఎన్ ఇంటూ కే ప్లస్ ఆర్ ప్లస్ 2 మైనస్ ఎన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఇప్పుడు ఈక్వేషన్ 4లో ఆర్ ప్లేస్లో 1 తీసుకుంటున్నాను. పుట్ ఆర్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 4. అంటే ఆర్ వాల్యూ 1ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాం. దేర్ఫోర్ ఏ 1 ప్లస్ 2 అంటే 3 కాబట్టి ఏ3 రాసుకున్నాం ఈక్వల్ టు మైనస్ ఏ1 బై కే ప్లస్ 3 ప్లస్ ఎన్ ఇంటూ కే ప్లస్ 3 మైనస్ ఎన్. దేర్ఫోర్ ఏ3 ఈక్వల్ టు 0. ఎందుకని అంటే మనకి ఫ్రంట్ ఏమొచ్చింది, ఏ1 వాల్యూ ఈక్వల్ టు 0 వచ్చింది. ఏ3 ఈక్వల్ టు మైనస్ ఏ1 బై కదా ఉన్నది. ఏ1 ప్లేస్లో 0 రాస్తే ఈ ఆర్హెచ్ఎస్ టర్మ్ అంతా కూడా 0. అందుకే ఏం రాసుకున్నారు, ఏ3 ఈక్వల్ టు 0 అని రాశారు. సిమిలర్గా ఏం తీసుకోవచ్చు అంటేనమ్మా ఆర్ వాల్యూ 3, 5, 7 అండ్ సో ఆన్ తీసుకుంటున్నాం. తీసుకుని సాల్వ్ చేస్తే ఏమేమి వస్తాయి అంటే ఏ1 వాల్యూ 0 వస్తుంది, అలానే ఏ3 ఈక్వల్ టు 0, ఏ5 ఈక్వల్ టు 0, ఏ7 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ వస్తాయి. ఈ కండిషన్స్లో 2 కేసెస్ అనేవి అరైజ్ అవుతాయి. ఫస్ట్ కేస్ 1, వెన్ కే ఈక్వల్ టు ఎన్. అంటే కే ప్లేస్లో ఎన్ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాం. ఇక్కడ ఏఆర్ ప్లస్ 2 ఈక్వల్ టు మైనస్ ఏఆర్ బై ఎన్ ప్లస్ ఆర్ ప్లస్ 2 ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ ఆర్ ప్లస్ 2 మైనస్ ఎన్. ఇక్కడ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్, మిగిలిన టర్మ్ రాసాము. మైనస్ ఏఆర్ బై 2n ప్లస్ ఆర్ ప్లస్ 2 ఇంటూ ఆర్ ప్లస్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. నెక్స్ట్ ఈక్వేషన్ 5లో ఆర్ ప్లేస్లో 0 రాస్తున్నాం. అందుకే ఏం రాసాం ఇక్కడ, పుట్ ఆర్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 5. దేర్ఫోర్ ఏ2 ఈక్వల్ టు మైనస్ ఏ0 బై 2n ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ ఏ0 బై 2 టర్మ్స్ నుండి 2 కామన్ తీసి రాస్తున్నాం. 2 కామన్ తీస్తే n ప్లస్ 1 ఇంటూ 2. ఏ2 ఈక్వల్ టు మైనస్ ఏ0 బై 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ కాబట్టి అదే రాసుకున్నాం. 2 స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1. 2 స్క్వేర్ పక్కన ఏం లేకపోతే 1 ఉన్నట్టమ్మా. ఆ 1ని ఎలా రాస్తున్నాము అంటే 1 ఫ్యాక్టోరియల్ కింద రాస్తున్నాం. ఏ2 ఈక్వల్ టు మైనస్ ఏ0 బై 2 స్క్వేర్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1. పుట్ ఆర్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 5. అంటే ఆర్ ప్లేస్లో 2 తీసుకుని ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాం. దేర్ఫోర్ ఏ4 ఈక్వల్ టు మైనస్ ఏ2 బై n ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ n ఇంటూ n ప్లస్ 2 ప్లస్ 2 మైనస్ n. మైనస్ n ప్లస్ n క్యాన్సిల్, మిగిలిన టర్మ్ రాస్తున్నాం. ఏ4 ఈక్వల్ టు మైనస్ ఏ2 బై 2n ప్లస్ 4 ఇంటూ 4. దట్ ఇంప్లైస్ ఏ4 ఈక్వల్ టు మైనస్ ఏ2 బై 2 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 4. 4ని ఎలా రాస్తున్నాము అంటే 2 స్క్వేర్ కింద రాస్తున్నాను. 2ని 2 ఫ్యాక్టోరియల్ కింద రాసుకుందాం. దట్ ఇంప్లైస్ ఏ4 ఈక్వల్ టు మైనస్ ఏ2 బై 2 స్క్వేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 2. ఇక్కడ ఏ2 అంటే ఫ్రంట్ ఒక ఈక్వేషన్ వచ్చింది. ఏ2 ప్లేస్లో ఆ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాసాం. ఏ4 ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఏ0 ఉంటుందమ్మా. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్.
a naught by 2 square into 1 factorial into n plus 1 into 1 by 2 square into 2 factorial into n plus 2. That implies a4 equal to same ఇదే టర్మ్ ఇక్కడ రాసుకున్నాను a naught by 2 square into 1 factorial into n plus 1 into 1 by 2 square into 2 factorial into n plus 2. 2 square into 2 square అంటే 2 power 4 కాబట్టి అదే రాసుకున్నాం a4 ఈక్వల్ టు a naught by 2 power 4 into 2 factorial into n plus 1 into n plus 2. Similar process continue చేస్తే and so on. సబ్స్టిట్యూటింగ్ a1 a2 a3 a4 ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈక్వేషన్ ఏలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ ఏ ఇంప్లైస్ ఏ ఈక్వేషన్ రాసుకున్నాం y ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఏఆర్ ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ ఆర్. ఈ k ప్లేస్లో n తీసుకున్నా నేను. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ a1 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ ఆర్. సమ్మేషన్ని స్ప్లిట్ చేసి రాస్తున్నాం y ఈక్వల్ టు a నాట్ ఎక్స్ పవర్ n ప్లస్ a1 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 1 ప్లస్ a2 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 2 ప్లస్ a3 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 3 ప్లస్ a4 ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్ అని రాసుకున్నాం. ఇక్కడ a0 a1 a2 a3 a4 వాల్యూస్ అన్నీ ఫ్రంట్ వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాశానమ్మా. y ఈక్వల్ టు a0 ఎక్స్ పవర్ n అలానే ఉంటుంది. a1 వాల్యూ 0 అదే రాసుకున్నాం. ప్లస్ a2 అంటే మైనస్ a0 బై 2 స్క్వేర్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ a3 అంటే 0 ప్లస్ a4 అంటే a0 బై 2 పవర్ 4 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ 4. అన్నిటిలో కూడా a0 ఎక్స్ పవర్ n కామన్గా ఉన్నాయి, కామన్ తీసి రాస్తున్నాం. y ఈక్వల్ టు a0 ఎక్స్ పవర్ n ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 పవర్ 4 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్. ద ఈక్వల్ టు a0 ఎక్స్ పవర్ n 1. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ని ఎలా రాసుకున్నాము అంటే ప్లస్ ఇంటూ మైనస్ కింద రాసుకున్నాం. ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ప్లస్ ప్లస్ని ఎలా రాసుకున్నాం ఇక్కడ మైనస్ 1 హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం ఇంటూ ఎక్స్ పవర్ 4 బై 2 పవర్ 4 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్. y ఈక్వల్ టు a0 ఎక్స్ పవర్ n ఇంటూ ఈ టర్మ్ బ్రాకెట్లో ఉన్న టర్మ్ మొత్తాన్ని కూడా సమ్మేషన్ ఫామ్లో రాసుకున్నామమ్మా. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ r ఇంటూ ఎక్స్ పవర్ 2r బై 2 పవర్ 2r ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 అండ్ సో ఆన్ ఇంటూ n ప్లస్ r. ఇఫ్ a0 వాల్యూ ఏం తీసుకున్నామంటేనమ్మా ఇక్కడ 1 బై 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 అయితే అని తీసుకున్నాం. a0 ప్లేస్లో ఈ టర్మ్ని రాస్తున్నాను నేను. y ఈక్వల్ టు 1 బై 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ ఎక్స్ పవర్ 2r బై 2 పవర్ 2r ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 అండ్ సో ఆన్ n ప్లస్ r. దిస్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ jn ఆఫ్ x. అంటే ఈ సొల్యూషన్నే మనం jn ఆఫ్ x అని అంటారు. దీన్నే ఏమంటారు అంటే బెసెల్స్ ఫంక్షన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఆర్డర్ n అని అంటారు. దేర్ఫోర్ jn ఆఫ్ x ఈక్వల్ టు 1 బై 2 పవర్ n ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n ఇంటూ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ ఎక్స్ పవర్ 2r బై 2 పవర్ 2r ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ n ప్లస్ r ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ 2r బై 2 పవర్ n ఇంటూ 2 పవర్ 2r ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ చూడండి అమ్మ గామా ఆఫ్ n ప్లస్ 1 అంటే ఫార్ములా n ఫ్యాక్టోరియల్, అందుకే దాని ప్లేస్లో n ఫ్యాక్టోరియల్ రాసుకున్నాం ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ n ప్లస్ r.
ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ పవర్ 2r బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసి రాస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి 2 పవర్ n ఇంటూ 2 పవర్ 2r బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేసి రాస్తున్నాం. ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ r ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ 2r బై 2 పవర్ n ప్లస్ 2r ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ n ఫ్యాక్టోరియల్ నుండి n ప్లస్ r వరకు ఉన్నాయి. n ఫ్యాక్టోరియల్ అంటే 1 టు n ఇంటూ ఏమేమి ఉన్నాయి n ప్లస్ 1 అండ్ సో ఆన్ n ప్లస్ r కాబట్టి దీన్ని n ప్లస్ r ఫ్యాక్టోరియల్ కింద రాసుకున్నాం. ఇక్కడ ఎక్స్ పవర్లో n ప్లస్ 2r ఉంది, 2 పవర్లో కూడా n ప్లస్ 2r ఉంది. ఇది ఏ ఫామ్లో ఉంది అంటే a పవర్ m బై b పవర్ m ఫార్ములా ఉంది. అంటే a బై b హోల్ పవర్ m ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసాం. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ r ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r ఇంటూ 1 బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ r ఫ్యాక్టోరియల్. దీన్నే మనం jn ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ కాబట్టి అదే రాసాం. దేర్ ఫోర్ jn ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ r ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ n ప్లస్ 2r ఇంటూ 1 బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ n ప్లస్ r ప్లస్ 1. కేస్ 2 ఇఫ్ k ఈక్వల్ టు -n ఈ సొల్యూషన్ రావాలి అంటే jn ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్లో n ప్లేస్లో -nతో రీప్లేస్ చేసి రాయాలి. అందుకే ఏం రాసుకున్నాం, ద సొల్యూషన్ ఈజ్ అప్టైన్ బై రీప్లేసింగ్ n బై -n ఇన్ jn ఆఫ్ ఎక్స్. ఇక్కడ రాస్తున్నాం చూడండి n ప్లేస్లో -n అంటే దేర్ ఫోర్ j -n ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ r ఇంటూ ఎక్స్ బై 2 హోల్ పవర్ -n ప్లస్ 2r ఇంటూ 1 బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఆఫ్ -n ప్లస్ r ప్లస్ 1. వెన్ ఇక్కడ n అనేది నాట్ యాన్ ఇంటీజర్, దేర్ ఫోర్ j -n ఆఫ్ ఎక్స్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ jn ఆఫ్ ఎక్స్. అంటేనమ్మా jn ఆఫ్ ఎక్స్ j -n ఆఫ్ ఎక్స్ రెండు కూడా డిఫరెంట్ ఈక్వేషన్స్. నోట్ పాయింట్, సొల్యూషన్ ఆఫ్ బెసెల్స్ ఈక్వేషన్ ఆర్ కాల్డ్ బెసెల్స్ ఫంక్షన్. అంటే ఇక్కడ బెసెల్స్ ఈక్వేషన్కు ఉన్న సొల్యూషన్ని ఏమంటారు అంటే బెసెల్స్ ఫంక్షన్ అని అంటారు. జనరల్ సొల్యూషన్ ఆఫ్ బెసెల్స్ ఈక్వేషన్, జనరల్ సొల్యూషన్ అమ్మ బెసెల్స్ ఈక్వేషన్కి దాని ఫార్ములా ఏంటి అంటే y ఈక్వల్ టు a ఇంటూ j -n ఆఫ్ ఎక్స్ ప్లస్ b ఇంటూ jn ఆఫ్ ఎక్స్, వేర్ ab రెండు కూడా ఆర్బిటరీ కాన్స్టెంట్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బెసెల్స్ ఈక్వేషన్ ఇన్ సిరీస్ ఫర్ n ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్ ఫస్ట్ వన్, solve Bessel's equation for n equal to 0 or solve Bessel's equation of 0th order or solve d square y by dx square plus 1 by x into dy by dx plus y equal to 0. ఈ 3 క్వశ్చన్స్లో ఏది అడిగినా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రూఫే రాయాలమ్మా. ప్రూఫ్ చూడండి, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d square y by dx square plus 1 by x into dy by dx plus y equal to 0. This is equation 1. ఈ ఈక్వేషన్ ఏంటి అంటే బెసెల్స్ ఈక్వేషన్ ఫర్ n వాల్యూ ఇక్కడ 0 అమ్మ, అందుకే n ఈక్వల్ టు 0 అని రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఒక సిరీస్ సొల్యూషన్ని ఎస్యూమ్ చేసుకుని రాసుకున్నా. లెట్ us assume that y ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ r. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఏ. ఈ ఈక్వేషన్ ఏకి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. వైకి డెరివేటివ్ dy బై dx. నెక్స్ట్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar అనేది కాన్స్టెంట్ బయటకు రాస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫంక్షన్ అనేది ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది. ఎక్స్ పవర్ nకి డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ n -1. n ప్లేస్లో k ప్లస్ r ఉంది కాబట్టి అదే రాసుకున్నాం. k ప్లస్ r ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ r -1. ఈ ఈక్వేషన్కి అగైన్ డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. dy బై dxకి డెరివేటివ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ k ప్లస్ r అనేది కాన్స్టెంట్ రాసుకున్నాం. మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉందమ్మా, ఎక్స్ పవర్ n ఫార్ములా ఫామ్లో ఉంది.
ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఎన్ ప్లేస్లో మనకి కే ప్లస్ ఆర్ మైనస్ వన్ ఉంది, అదే రాస్తున్నా. ఇంటూ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ టూ. ఇక్కడ ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, డివై బై డిఎక్స్ వై. ఈ 3 వాల్యూస్ని కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను. Substitute these values in equation 1. Therefore 1 implies. First equation లో substitute చేసి రాద్దాం. Summation r equal to 0 to infinity ar into k plus r into k plus r minus 1 into x power k plus r minus 2 plus 1 by x into summation r equal to 0 to infinity ar into k plus r into x power k plus r minus 1 plus summation r equal to 0 to infinity ar into x power k plus r equal to 0. ఈ 3 టర్మ్స్లో కూడా సమ్మేషన్ ar అనేది కామన్గా ఉంది, కామన్ తీసి రాశాను. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ k ప్లస్ r ఇంటూ k ప్లస్ r మైనస్ 1 ఇంటూ x పవర్ k ప్లస్ r మైనస్ 2 ప్లస్ ఈ k ప్లస్ rని ఫ్రంట్కి రాసుకున్నాం. 1 బై ఎక్స్ అంటే ఎక్స్ పవర్ మైనస్ 1 కాబట్టి అదే రాసాం. ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ r మైనస్ 1 రాసుకున్నాం. ప్లస్ ఎక్స్ పవర్ k ప్లస్ r ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ k ప్లస్ r ఇంటూ ఇక్కడ k ప్లస్ r మైనస్ 1ని k ప్లస్ r మైనస్ 1 కింద రాసుకున్నాం. ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ r మైనస్ 2 ప్లస్ k ప్లస్ r. ఈ రెండిట్లకి బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేసి రాస్తే ఎక్స్ పవర్ k ప్లస్ r మైనస్ 2 ప్లస్ ఎక్స్ పవర్ k ప్లస్ r ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ ఫస్ట్ 2 టర్మ్స్లో కూడా ఎక్స్ పవర్ k ప్లస్ r మైనస్ 2 కామన్గా ఉంది, కామన్ తీసి రాశాను. ఇంటూ k ప్లస్ r ఇంటూ k ప్లస్ r మైనస్ 1 ప్లస్ k ప్లస్ r ప్లస్ ఎక్స్ పవర్ k ప్లస్ r ఈక్వల్ టు 0. ఇక్కడ k ప్లస్ rతో 2 టర్మ్స్ని మల్టిపుల్ చేసి రాస్తున్నాం. ఇక్కడ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ r మైనస్ 2 ఇంటూ k ప్లస్ r ఇంటూ k ప్లస్ r అంటే k ప్లస్ r హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ k ప్లస్ r అంటే k ప్లస్ r ప్లస్ k ప్లస్ r ప్లస్ ఎక్స్ పవర్ k ప్లస్ 1 ఈక్వల్ టు 0. ప్లస్ k ప్లస్ r మైనస్ k ప్లస్ r క్యాన్సిల్ అవుతాయమ్మా, మిగిలిన టర్మ్స్ రాద్దాం. దట్ ఇంప్లైస్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ r మైనస్ 2 ఇంటూ k ప్లస్ r హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ k ప్లస్ r ఈక్వల్ టు 0. ఈ సమ్మేషన్ ar అనేది 2 టర్మ్స్కి ఉంటుంది, సపరేట్ చేసి రాస్తున్నా. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ r మైనస్ 2 ఇంటూ k ప్లస్ r హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఇంటూ ar ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ r ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 2 అనేది ఐడెంటిటీ రిలేషన్ అంటే ఫిక్స్డ్ రిలేషన్ అమ్మ. ఇప్పుడు ఈక్వేషన్ 2లో కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసి రాస్తున్నాం. కంపేరింగ్ ద కోఎఫిషియెంట్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్ పవర్ k మైనస్ 2ని కంపేర్ చేసి రాస్తున్నా. ఎక్స్ పవర్ k మైనస్ 2 కంపేర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2లో ఎక్స్ పవర్ k ప్లస్ r మైనస్ 2 ఉంది. మనకు కావలసింది k మైనస్ 2 అంటే r ప్లేస్లో 0 రాస్తే k మైనస్ 2 కదా వచ్చేది. అంటే ఇక్కడ r వాల్యూ 0 తీసుకున్నప్పుడు ఎక్స్ పవర్ k మైనస్ 2 వాల్యూ రాస్తున్నాం. రాస్తే ఏమొస్తుంది అంటే ఏ నాట్ ఇంటూ k స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏ నాట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0, అప్పుడు k స్క్వేర్ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే దేర్ ఫోర్ k ఈక్వల్ టు 0, 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఎక్స్ పవర్ k మైనస్ 1ని కంపేర్ చేసి రాస్తున్నా. a1 ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ k వాల్యూ మనకి ఈక్వల్ టు 0 కాబట్టి k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ప్రోడక్ట్లో ఒకటి నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి దేర్ ఫోర్ a1 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్. కంటిన్యూ చేస్తే ఈ కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ అనేది లాస్ట్లో ఎక్స్ పవర్ k ప్లస్ rని కంపేర్ చేసి రాద్దాం. కంపేర్ చేస్తే ar ప్లస్ 2 ఇంటూ k ప్లస్ r ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ar ఈక్వల్ టు 0.
ప్లస్ ఏఆర్ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తే మైనస్ ఏఆర్, ఇక్కడ ఎల్హెచ్ఎస్లో కే ప్లస్ ఆర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అనేది ప్రొడక్ట్ టర్మ్, ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది, అదే రాస్తున్నాం. ఏఆర్ ప్లస్ 2 ఈక్వల్ టు మైనస్ ఏఆర్ బై కే ప్లస్ ఆర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈక్వేషన్ 3లో ఏముంది మనకి ఇక్కడ కే ఈక్వల్ టు 0 ఉంది, అదే రాస్తున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుండి కే వాల్యూ 0 కాబట్టి ఆ టర్మ్నే రాసుకున్నా ఇక్కడ నేను, అది ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ ఫోర్ ఏఆర్ ప్లస్ 2 ఈక్వల్ టు మైనస్ ఏఆర్ బై ఆర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఆర్ వాల్యూ 1 తీసుకుని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. 1 ప్లస్ 2 అంటే 3, అంటే దేర్ ఫోర్ ఏ3 ఈక్వల్ టు మైనస్ ఏ1 బై 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఏ3 ఈక్వల్ టు మైనస్ ఏ1 బై 3 స్క్వేర్. ఏ1 వాల్యూ 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్హెచ్ఎస్ టర్మ్ అంతా కూడా 0, అంటే దేర్ ఫోర్ ఏ3 ఈక్వల్ టు 0. సిమిలర్గా ఆర్ వాల్యూ 3, 5, 7 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. సబ్స్టిట్యూట్ చేసి రాస్తే దేర్ ఫోర్ ఏ1 ఈక్వల్ టు 0, ఏ3 ఈక్వల్ టు 0, ఏ5 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్, ఈ టర్మ్స్ అన్నీ వస్తాయి మనకి. పుట్ ఆర్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 4, అంటే ఈక్వేషన్ 4లో ఆర్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. దేర్ ఫోర్ ఏ2 ఈక్వల్ టు మైనస్ ఏ0 బై 2 స్క్వేర్. నెక్స్ట్ ఈ మైనస్ని ఎలా రాస్తున్నాను అంటే మైనస్ 1/1 కింద రాసుకుందాం. ఏ0 బై 2 స్క్వేర్ని 2 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ కింద రాస్తున్నాం. నెక్స్ట్ ఆర్ ప్లేస్లో 2 తీసుకుని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. దేర్ ఫోర్ ఏ4 ఈక్వల్ టు మైనస్ ఏ2 బై 4 స్క్వేర్. ఆల్రెడీ ఏ2 అంటే పైన ఈక్వేషన్ వచ్చింది, అదే సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. ఏ4 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఏ0 బై 2 స్క్వేర్ బై 4 స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ a0 by 2 square into 1 by 4 square. That implies a4 equal to a0 by 2 square into 4 square. కంటిన్యూ చేస్తే ఈ ప్రాసెస్ a1, a2, a3, a4 ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈక్వేషన్ ఏలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ y ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ ఎక్స్ పవర్ k ప్లస్ r. ఇక్కడ k వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తేనమ్మా y ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ ఎక్స్ పవర్ r వచ్చింది. సమ్మేషన్ ఏముంది r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ కాబట్టి ఆ సమ్మేషన్ని స్ప్లిట్ చేసి రాస్తున్నా. r ప్లేస్లో 0 టు ఇన్ఫినిటీ వరకు రాసుకుందాం. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు a0 ఎక్స్ పవర్ 0 ప్లస్ a1 ఎక్స్ పవర్ 1 ప్లస్ a2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ a3 ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్ వచ్చింది. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు ఎక్స్ పవర్ 0 అంటే 1 కాబట్టి అదే రాసుకున్నాం. a0 ప్లస్ a1 అంటే 0 మైనస్ a2 అంటే ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ a0 బై 2 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a3 వాల్యూ 0. a4 అంటే వాల్యూ a0 బై 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ అండ్ సో ఆన్. అన్ని టర్మ్స్లో కూడా a0 అనేది కామన్గా ఉంది, కామన్ తీసి రాస్తున్నా. y ఈక్వల్ టు a0 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇఫ్ ఇక్కడ ఏం తీసుకుందామంటేనమ్మా a0 వాల్యూ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నా. a0 ప్లేస్లో 1, a0 వాల్యూ 1 అయితే y ఈక్వల్ టు ఈక్వేషన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ ఈక్వేషన్నే మనం j0 ఆఫ్ ఎక్స్తో డినోట్ చేసి రాస్తాం. అంటే దేర్ ఫోర్ j0 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఈ j0 ఆఫ్ ఎక్స్ అంటే బెసెల్స్ ఈక్వేషన్, బెసెల్స్ ఫంక్షన్ ఆఫ్ 0th ఆర్డర్. నెక్స్ట్ j0 ఆఫ్ ఎక్స్ అంటే డెఫినేషన్ అమ్మ. j0 ఆఫ్ ఎక్స్ అనేది సొల్యూషన్ ఆఫ్ బెసెల్స్ ఈక్వేషన్ ఫర్ n ఈక్వల్ టు 0 అంటే d2y బై dx స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ dy బై dx ప్లస్ y ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ x ఈక్వల్ టు 0 అంటే j0 ఆఫ్ 0 ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ j0 ఆఫ్ x ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. థ్యాంక్ యూ.